పుట్టా మహేష్ యాదవ్ 2 రోజులుగా మెయిన్ స్ట్రీమ్ మీడియాలను సోషల్ మీడియాలను తెగ సర్క్యులేట్ అవుతున్న పేరు ఇది. హైదరాబాద్ శివార్లలోని మెయినాబాద్ ఫామ్ హౌస్లో శనివారం రాత్రి ఓ పెద్ద పార్టీ జరిగింది. టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్లో జరిగిన ఈ పార్టీకి పెద్ద పెద్ద వాళ్ళంతా వస్తున్నారని, ఈ హై ప్రొఫైల్ పార్టీలో డ్రగ్స్ వినియోగం కూడా జరుగుతుందని తెలంగాణ పోలీసులకు సమాచారం అందింది. దీంతో మఫ్తీలో వెళ్లి మరీ ఆ డ్రగ్స్ పార్టీపై అటాక్ చేశారు. అయితే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి అటాక్ చేస్తున్నారని భావించి పోలీసులపైనే ఆ ఫామ్ హౌస్లో ఉన్న ఓ వ్యక్తి తుపాకీతో కాల్పులు జరపడం జరిగింది. అయితే వచ్చింది పోలీసులేనని ఆలస్యంగా గ్రహించి ఎట్టకేలకు పోలీసులకు లొంగిపోయారు. పోలీసులు అటాక్ చేసిన సమయంలో ఆ ఫామ్ హౌస్లో మొత్తం 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఫామ్ హౌస్ యజమాని పైలట్ రోహిత్ రెడ్డి, అతని తమ్ముడు రితేష్ రెడ్డి, ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్తో పాటుగా మొరగనేని రమేష్, వి శ్రవణ్ కుమార్, అర్జున్ రెడ్డి, కౌశిక్ రవి, నల్లపనేని విజయకృష్ణ, నమిత్ శర్మ, సిలివేరి శరత్ కుమార్, ప్రియాంక రెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల సోదాల్లో 2 గ్రాముల కొకైన్, ఇతర మత్తు పదార్థాలతో పాటుగా ఓ రివాల్వర్ కూడా లభ్యమైంది. జరిగింది డ్రగ్స్ పార్టీ కాబట్టి అక్కడ ఉన్న 11 మందిలో ఎవరెవరు డ్రగ్స్ తీసుకున్నారన్న దాన్ని తేలాలంటే 2 టెస్టులను చేయాల్సిన అవసరం పడింది. ఒకటి యూరిన్ టెస్టు, మరొకటి బ్లడ్ టెస్టు. ఆ 11 మందిని అదుపులోకి తీసుకున్న వెంటనే పోలీసులు చేసిన పని ఏంటంటే అందరి నుంచి యూరిన్ శాంపిల్స్ను కలెక్ట్ చేశారు. అయితే ఇక్కడే టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ అతి తెలివిని ప్రదర్శించారు. యూరిన్ టెస్ట్ నిమిత్తం మూత్రాన్ని నింపి ఇవ్వాల్సిన బాటిల్లో మూత్రానికి బదులుగా బాత్రూంలోని నీళ్లను నింపి ఇచ్చారు. అందుకే మొదట విడతగా జరిగిన యూరిన్ టెస్టుల్లో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్కు నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఈ టెస్ట్ రిపోర్ట్లు వచ్చేసరికి అర్ధరాత్రి దాటిపోయింది. దీంతో మర్నాడు ఆదివారం వచ్చిన పత్రికల్లో యూరిన్ టెస్ట్ రిపోర్టులను ఆధారంగా చేసుకునే పుట్టా మహేష్ యాదవ్కు మాత్రం నెగిటివ్ వచ్చిందంటూ వార్తలు వచ్చాయి. కానీ తెలంగాణ పోలీసులు ఊహించిన షాక్ ఇచ్చారు. కేవలం యూరిన్ టెస్టులతోనే ఆగిపోలేదు, బ్లడ్ శాంపిల్స్ను కూడా తీసుకున్నారు. ఆ బ్లడ్ శాంపిల్స్కు సంబంధించిన రిపోర్టులు ఆదివారం మధ్యాహ్నానికే వచ్చేశాయి. మొత్తం మీద 6 వ్యక్తులకు రక్త పరీక్షల్లో పాజిటివ్ వచ్చినట్టుగా మెయినాబాద్ డ్రగ్స్ కేసును విచారిస్తున్న ఈగల బృందం ఎస్పీ గిరిధర్ బయటపెట్టారు. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, అతడి తమ్ముడు రితేష్ రెడ్డి, ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్తో పాటుగా వ్యాపారవేత్తలైన నమిత్ శర్మ, కౌశిక్ రవి, అర్జున్ రెడ్డిలకు బ్లడ్ టెస్టుల్లో పాజిటివ్ రాగా రమేష్, శ్రవణ్ కుమార్, విజయకృష్ణ, సిలివేరి శరత్ కుమార్, ప్రియాంక రెడ్డిలకు నెగిటివ్ వచ్చిందట. ఈ మొత్తం 11 మందిలో కేవలం 3 మాత్రమే పోలీసులు రిమాండ్కు పంపించారు. ఫామ్ హౌస్ యజమాని పైలట్ రోహిత్ రెడ్డి, అతని తమ్ముడు రితేష్ రెడ్డి, పోలీసులపై కాల్పులు జరిపిన నమేష్ శర్మలకు 14 రోజుల రిమాండ్ను విధించారు. మిగిలిన 8 మందికి మాత్రం నోటీసులు ఇచ్చి వదిలేశారు. అలా నోటీసులు తీసుకుని స్టేషన్ బెయిల్పై బయటకు వచ్చిన వాళ్ళలోనే టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ కూడా ఉన్నారు. హైదరాబాద్లో డ్రగ్స్ కేసు, అందులోనూ ఓ టీడీపీ ఎంపీ ఇరుక్కోవడంతో సోషల్ మీడియా అంతా షేక్ అయిపోయింది. ప్రతిపక్ష వైసీపీ పార్టీ చేసే విమర్శల సంగతి కాసేపు పక్కన పెడితే నైతికంగా అతడు చేసింది ముమ్మాటికి తప్పే కదా, చంద్రబాబు గారు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకుంటారంటూ సోషల్ మీడియా నుంచి కామెంట్లు కూడా వెల్లువెత్తాయి. దీంతో ఈ మహేష్ యాదవ్ కేసు కాస్త అధికార టీడీపీకి కొత్త తలనొప్పిగా మారిపోయింది. దీంతో అస్సలు ఆలస్యం చేయకుండా నష్ట నివారణ చర్యలను చేపట్టిన చంద్రబాబు గారు మహేష్ యాదవ్ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచాల్సిందిగా ఆదేశించారు. అంతేకాదు ఈ వ్యవహారంపై 5 రోజుల్లోగా లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలంటూ పుట్టా మహేష్ యాదవ్కు షోకాస్ నోటీసులు కూడా పంపించారు. ఈ నోటీసులతో ప్రతిపక్షాల నుంచి వచ్చే విమర్శలకు తాత్కాలికంగా తాళం వేసినట్టు అయిందిలే కానీ పూర్తి స్థాయిలో మాత్రం సమస్య పరిష్కారం కాలేదనే చెప్పాల్సి ఉంటుంది. ఆయన ఎంపీ పదవి నుంచి పీకేయాలంటూ కొందరు, అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలంటూ మరికొందరు నెట్టింట ట్వీట్లు పెడుతూ ఉన్నారులే కానీ ఇలాంటి కేసుల్లో అలాంటి పెద్ద పెద్ద పరిణామాలు జరిగే ఛాన్సులు అసలు లేవన్నది వాస్తవం. ఈ కేసులో ఫైనల్గా ఏం జరుగుతుందన్నది కాసేపు పక్కన పెడితే అసలు ఎవరి పుట్టా మహేష్ యాదవ్, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏలూరు టీడీపీ ఎంపీ టికెట్ కోసం ఎంతోమంది నేతలు పోటీ పడుతున్నా సరే 36 ఏళ్ల వయసున్న పుట్టా మహేష్ యాదవ్ వైపే ఎందుకు చంద్రబాబు గారు ఆనాడు మొగ్గు చూపారు అన్న వివరాల గురించి నెట్టింట తెగ సెర్చింగ్ జరుగుతోంది. అంతేకాదు అసలు ఈ పుట్టా మహేష్ యాదవ్కు టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధం ఏమిటన్న విషయంపై కూడా తెగ చర్చ జరుగుతోంది. పుట్టా మహేష్ యాదవ్ అంటూ అందరూ రాసుకొస్తున్నారులే కానీ ఆయన అసలు పేరు పుట్టా మహేష్ కుమార్, తల్లి పేరు విజయలక్ష్మి, తండ్రి పేరు పుట్టా సుధాకర్ యాదవ్. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు, ఏపీ రాజకీయాలను ఫాలో అయ్యేవారికి ఈ పుట్టా సుధాకర్ యాదవ్ గారు తెలియకుండా ఉండరు. కడప జిల్లా మైరుకూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న ఈయన గతంలో టీటీడీ చైర్మన్గా కూడా పనిచేశారు. సుదీర్ఘకాలంగా టీడీపీలోనే కొనసాగుతున్న వ్యక్తి ఈయన. చంద్రబాబు గారికి బాగా దగ్గర వ్యక్తి కూడా.
పుట్టా సుధాకర్ యాదవ్ గారి కొడుకు పుట్టా మహేష్ కుమార్ 1988 సంవత్సరం ఏప్రిల్ 10వ తారీఖున జన్మించారు. హైదరాబాద్లోని కోకట్పల్లిలో ఉన్న జేఎన్టీ నుంచి సివిల్ ఇంజనీరింగ్ను పూర్తి చేశారు. చదువు పూర్తయిన తర్వాత తండ్రిలాగా రాజకీయాల్లోకి రావాలని ఆయన మొదట్లో అస్సలు అనుకోలేదు. వ్యాపార రంగం వైపు దృష్టి సారించారు. చదివింది సివిల్ ఇంజనీరింగ్ కాబట్టి కన్స్ట్రక్షన్ బిజినెస్ల వైపు పుట్టా మహేష్ యాదవ్ మొగ్గు చూపారు. పిఎస్కే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అండ్ ప్రాజెక్ట్స్ అనే సంస్థకు ప్రస్తుతం పుట్టా మహేష్ యాదవ్ గారు మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ సంస్థ ఏపీ ప్లస్ తెలంగాణ రాష్ట్రాల్లో భారీ ఇరిగేషన్ ప్రాజెక్టులను చేపట్టింది. అంతేకాదు రోడ్డు నిర్మాణ ప్రాజెక్టులను కూడా చేపట్టింది. ఈ ఒక్క కంపెనీయే కాదుండయి పీవీఎల్ మైన్స్ అండ్ మినరల్స్, నాంది కన్స్ట్రక్షన్స్ వంటి దాదాపు 10కి పైగా కంపెనీల్లో ఈ పుట్టా మహేష్ యాదవ్ గారు డైరెక్టర్గానో లేక భాగస్వామిగానో కొనసాగుతూ ఉన్నారు. తన వ్యాపారాలను కేవలం తెలుగు రాష్ట్రాలనే కాకుండా ఉత్తరాదికి కూడా విస్తరించారు. ఈ క్రమంలోనే రాజస్థాన్కు చెందిన మాజీ ఎమ్మెల్యే నమిత్ శర్మతో పరిచయాలు ఏర్పడ్డాయి. వీళ్ళిద్దరూ కలిసి కొన్ని ప్రాజెక్టులను కూడా చేపట్టారు. మొత్తం మీద సక్సెస్ఫుల్ బిజినెస్ మెన్గా 100 కోట్ల వ్యాపారం చేస్తూ ఉన్న పుట్టా మహేష్ యాదవ్కు పెళ్లి చేయాలన్న ప్రతిపాదనలు వచ్చినప్పుడు టీడీపీలోనే అదే సామాజిక వర్గానికి చెందిన యనమల రామకృష్ణుడు గారి కూతురు గురించి తెలిసింది. యనమల రామకృష్ణుడు గారికి కృష్ణ సాహిత్య అనే కూతురు ఉన్నారు. ఆమె అయితే పుట్టా మహేష్కు ఈడు జోడు కరెక్ట్గా ఉంటుందన్న నిర్ణయానికి వచ్చిన సుధాకర్ యాదవ్ గారు టీడీపీలోనే ఓ సీనియర్ నేత ద్వారా పెళ్లి ప్రతిపాదనను యనమల ముందు పెట్టారు. కోర్స్ యనమల రామకృష్ణుడు గారు కూడా పెద్దగా ఆలోచించలేదు. వ్యతిరేకించడానికి ఏ కారణమూ లేదు కూడా. బాగా చదువుకున్నాడు, బుద్ధిగా వ్యాపారం చేసుకుంటూ ఉన్నాడు. 100 కోట్ల వ్యాపారాన్ని ఒంటి చేత్తో లాక్కొస్తున్నాడు. భవిష్యత్తులో రాజకీయ వారసత్వం కూడా ఉంటుంది కాబట్టి తన కూతురు కృష్ణ సాహిత్యను మహేష్కి ఇచ్చి పెళ్లి చేసేందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అలా యనమల రామకృష్ణ గారికి అల్లుడుగా మారిపోయారు. అయితే మరో విశేషం ఏమిటంటే తెలంగాణ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ గారు తెలుసు కదా, ఆయన కుమార్తెను పుట్టా సుధాకర్ యాదవ్ గారి మరో కొడుకు పుట్టా రవికుమార్ గారికే ఇచ్చి పెళ్లి చేశారు. ఎంబీబీఎస్ చదివిన ఆయన హైదరాబాద్లోని చందానగర్లో పీఆర్కే హాస్పిటల్స్ పేరుతో సొంతంగా ఆసుపత్రిని నడిపిస్తున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ సర్కారు ఉన్నప్పుడు ఇదే తలసాని గారి ద్వారా ఈ పుట్టా మహేష్ యాదవ్ గారు ఎన్నో ప్రాజెక్టులను, కాంట్రాక్టులను చేజిక్కించుకున్నారు. తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకున్నారు. ఇక్కడే మరో ఆసక్తికరమైన విషయాన్ని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారు టీడీపీలో ఉన్న సమయంలో ఏపీలో టీడీపీ అధికారంలో ఉంది, తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. మేము ఇక్కడ కేసీఆర్ సర్కారు అవినీతిపై పోరాటం చేస్తుంటే ఏపీ టీడీపీ నేతలు మాత్రం ఇక్కడ టీఆర్ఎస్ నేతలతో వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలంగాణ సీఎం కేసీఆర్పై ఈగ వాలనివ్వడు. కేసీఆర్ 2,000 కోట్ల రూపాయల కాంట్రాక్టు ఇచ్చారు కాబట్టి ఆయనకు ఈ ప్రేమ అంటూ అప్పట్లో రేవంత్ రెడ్డి గారు సొంత పార్టీ నేతలపైనే విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత రోజుల్లో ఆయన టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళిపోవడం, ఆ తర్వాత సీఎం కూడా అవడం అనేది అందరికీ తెలిసిన కథే. ఇప్పుడు ఆయన సీఎంగా ఉన్న సమయంలోనే పుట్టా మహేష్ యాదవ్ దొరికిపోవడం విశేషం. ఆ సంగతిని పక్కన పెడితే 2024 ఎన్నికల సమయానికి పుట్టా మహేష్ యాదవ్కు పొలిటికల్ ఎంట్రీ ఇప్పించాలని సుధాకర్ యాదవ్ గారు ఎంతగానో పరితపించారు. ఆల్రెడీ తనకు మైదుకూరు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా సరే తన కొడుకు ఎంపీ టికెట్ ఇప్పించేందుకు చాలా కష్టపడ్డారు. యనమల రామకృష్ణ ద్వారా కూడా సిఫారసు చేయించారు. రాజకీయ సమీకరణలో భాగంగా ఏలూరు ఎంపీ సీటు మాత్రం బీసీలకు కేటాయించాల్సి వచ్చింది. దీంతో అన్ని కోణాలను ఆలోచించి ఏలూరు ఎంపీ టికెట్ను పుట్టా మహేష్ యాదవ్కు చంద్రబాబు గారు కేటాయించారు. 2024 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిపై ఏకంగా 1,81,000 మెజార్టీతో మహేష్ యాదవ్ గారు గెలిచారు. అయితే ఎంపీగా గెలిచిన తర్వాత రాజకీయాలకు మాత్రమే పరిమితమై ఉంటే బాగుండేది. తన వ్యాపారాలను భార్యకో లేక కుటుంబంలోని మరొకరికో అప్పగించి పర్యవేక్షణ మాత్రమే చేస్తూ పూర్తి స్థాయి పొలిటీషియన్గా మారిపోయి ఉంటే టీడీపీలో యంగ్ బీసీ లీడర్లలో ఒకరిగా మంచి పేరు తెచ్చుకుని ఉండేవారు. కానీ పుట్టా మహేష్ యాదవ్ గారు మాత్రం రాజకీయాలను పక్కన పెట్టి వ్యాపారాలకే ఎక్కువగా ప్రియారిటీని ఇస్తున్నారనుకుంటా. తన సోదరుడు పుట్టా రవికుమార్ గారి మామయ్య తలసాని శ్రీనివాస యాదవ్ గారి ద్వారా వ్యాపార కాంట్రాక్టులను దక్కించుకున్న సమయంలోనే ఆ పార్టీ నేత పైలట్ రోహిత్ రెడ్డి పరిచయమయ్యారు. ఇద్దరు కలిసి పలు వ్యాపారాలు చేశారు. ఈ క్రమంలోనే వ్యాపార లావాదేవీలను మాట్లాడుకునేందుకే రాజస్థాన్ నుంచి మాజీ ఎమ్మెల్యే నమిత్ శర్మను కూడా రప్పించారు. 2026 సంవత్సరం మార్చి నెల 14వ తారీఖు శనివారం రాత్రి సమయంలో అంతా కలిసి పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్లో కలిశారు. డ్రగ్స్ వాడకం కూడా జరుగుతున్నట్టుగా సమాచారం రావడంతో పోలీసుల దాడుల్లో అడ్డంగా దొరికిపోయారు. ఇది పుట్టా మహేష్ యాదవ్ గారు హైదరాబాద్లోని ఆ ఫామ్ హౌస్కు వెళ్లడం వెనుక జరిగిన కథ. అయితే ఈ కేసు వల్ల ఆయన ఎంపీ పదవి పోతుందా, టీడీపీ నుంచి ఆయన్ను బహిష్కరించేస్తారా, ఎంపీ పదవికి రాజీనామా చేసిస్తారా అన్న ప్రశ్న వేసుకుంటే మాత్రం ముమ్మాటికి అంత సీరియస్ చర్యలు జరగకపోవచ్చనే చెప్పవచ్చు. నేను ఏ తప్పు చేయలేదు, డ్రగ్స్ తీసుకోలేదు, నా ఫ్రెండ్ పిలిస్తే కలవడానికి అక్కడికి వెళ్ళాను, రాజకీయంగా నాపై కుట్ర జరుగుతుంది, నేను ఎలాంటి వ్యక్తినో మీకు అందరికీ తెలుసు, త్వరలోనే ప్రజల ముందుకు వస్తానంటూ టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ తాజాగా ఓ వీడియో మెసేజ్ను విడుదల చేశారు. అయితే ఇదే యాంగిల్లో టీడీపీ అధిష్టానం ఇచ్చిన షోకాజ్ నోటీసులకు బదులు ఇవ్వడం కూడా గ్యారంటీ.
తండ్రి రాజకీయ పలుకుబడి, మామ యనమల రామకృష్ణ గారి దోత్యం, ఇరు కుటుంబాలకు టీడీపీలో ఉన్న ప్రాముఖ్యత, చంద్రబాబు గారితో వాళ్ళిద్దరికీ ఉన్న రాజకీయ బంధం రీత్యా చూస్తే పొట్టా మహేష్ యాదవ్ను వార్నింగ్తోనే సరిపెడతారో తప్పితే ఎంపీగా రాజీనామా చేయించే వరకు చంద్రబాబు వెళ్ళకపోవచ్చు. చూడాలి మరి చివరకు ఏం జరుగుతుందో అన్నది. ఇదండి టీడీపీ ఎంపీ పొట్టా మహేష్ యాదవ్ కేసు గురించిన వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.